ఇప్పుడు మనం కాన్కేవ్ మిర్రర్ కి ఫోకల్ లెంత్ కనుక్కోవాలి. ఇచ్చిన పుటాకార దర్పణం యొక్క నాభ్యంతరాన్ని కనుక్కోవాలి. దీనికోసం ముందుగా దూర వస్తువు పద్ధతిలో నాభ్యంతరాన్ని కనుక్కొని ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేయాలి. డిస్టెంట్ ఆబ్జెక్ట్ మెథడ్లో దీని ఫోకల్ లెంత్ కనుక్కున్న తర్వాతే మనం ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేయడానికి కుదురుతుంది, లేదంటే కుదరదు. దీనికోసం ఏం చేద్దాం, ఎదురుగా బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ ఎదురుగా మిర్రర్ నుంచి స్క్రీన్ని దగ్గర నుంచి దూరంగా లాక్కుంటూ వెళ్తే ఒక పర్టికులర్ లెంత్కి చూడండి, అంత క్లియర్గా కనిపిస్తుందా ఇమేజ్? బాగుంది కదా. ఈ డిస్టెన్స్ని తీసుకొచ్చి మెజర్ చేస్తే ఎంత ఉందమ్మా, 20.5 సెంటీమీటర్స్ ఉంటుంది. డిస్టెన్స్ ఆబ్జెక్ట్ మెథడ్లో దీని ఫోకల్ లెంత్ 20.5. మనం ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసినప్పుడు ఎంతకంటే ఎక్కువ విలువలో ఆబ్జెక్ట్ నుంచితే దాని ఇమేజ్ కరెస్పాండింగ్ డిస్టెన్స్లో వస్తుంది. వాళ్ళు వెళ్దాం, లెట్స్ బిగిన్. ఎంత వచ్చింది మనకి? డిస్టెన్స్ ఆబ్జెక్ట్ మెథడ్లో F is equals to 20.5. దీనికంటే అట్లీస్ట్ 5 సెంటీమీటర్స్ ఎక్కువ పెడదాం. దీన్ని U అంటాను. U అంటే మిర్రర్ నుంచి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత? 25 సెంటీమీటర్, 30 సెంటీమీటర్, 35 సెంటీమీటర్. V అంటే ఏంటి? ఇమేజ్ తాలూకా డిస్టెన్స్. నెక్స్ట్ F is equals to సేమ్ UV by U plus V. ఇది ఎలా వచ్చింది? 1/F is equals to 1/U plus 1/V ఫార్ములా నుంచి వచ్చింది. ఓకేమ్మా, ముందు చేద్దాం. ఇది 1 2 3 రెడీ. మిర్రర్ని ఆబ్జెక్ట్ ఎదురుగా 25 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో పెట్టండి. మిర్రర్ని ఆబ్జెక్ట్ నుంచి 25 చూడండి, ఎగ్జాక్ట్గా 25. ఇప్పుడు ఇమేజ్ కోసం ఏం చేద్దాం, దీన్ని కొంచెం స్లాంట్గా తిప్పండి. తిప్పితే ఈ రిఫ్లెక్షన్ మన దగ్గర పడుతుంది. చూడండి జాగ్రత్తగా ఒకసారి. ఓకే, దీన్ని స్లోగా వెనక్కి లాగుతున్నాను. చూడండి, స్క్రీన్ని స్లోగా వెనక్కి లాగితే స్క్రీన్ వైపు చూడండి జాగ్రత్తగా. దీన్ని స్లోగా ఇలా లాక్కుంటూ వెళ్తే అయితే హారిజాంటల్ లైన్స్ తీసుకుందాం లేదా వెర్టికల్ లైన్స్ తీసుకుందామా? వైర్ మెష్ది వెర్టికల్ లైన్స్ అయితే బాగా కనిపిస్తామా? స్క్రీన్ వైపు చూడండి అందరూ. చూడండి, వెర్టికల్ లైన్స్ క్లియర్గా ఉన్నాయి. ఇక్కడ బాగుందా? ఇక్కడ బాగుందా? ఎక్కడ బాగలేదంటారా? ఇక్కడ బాగుంది. ఇదిగో మెష్. ఓకేమ్మా, సో ఈ డిస్టెన్స్ మనకి V అవుతుంది. ఏది? మిర్రర్ నుంచి ఆ స్క్రీన్ ఎంత వస్తుందిరా? 92.7. చూడండి మీరు, 25 సెంటీమీటర్స్ యూకి 92.7 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఏం చేద్దాం, దీన్ని 30 సెంటీమీటర్స్లో పెడదాం. 30 సెంటీమీటర్స్ పెడితే స్క్రీన్ మళ్ళీ డ్రాప్ చేయండి. స్లోగా డ్రాగ్ ఆన్ చేయండి. అలా స్క్రీన్ వైపు చూడాలి అందరూ, మాట్లాడద్దు. కొంచెం పైకి వెళ్తుంది కదా, దీన్ని ఏం చేద్దాం ఇప్పుడు? ఇప్పుడు చూడండి, మళ్ళీ వైర్ మెష్ కనపడాలి, ఇంకేదో కాదు. ఇక్కడ బాగుంది కదా, ఇది బాగుంది. మళ్ళీ డిస్టెన్స్ తీసుకోండి. అదేం బాగుంది అనకండి, ఎందుకంటే ఉన్నదాంట్లో అదే పర్ఫెక్ట్ ఇమేజ్. 73.6 సెంటీమీటర్. లాస్ట్ రీడింగ్ చూద్దాం. 35 పెడదాం.
35 పెడితే చూడండి మీరు, మళ్ళీ స్క్రీన్ స్లోగా లాగండి, ఇక్కడే వచ్చేస్తుంది అది. దిస్ ఇస్ బెటర్. ఎంత డిస్టెన్స్? 56.7. 56.7 చూడండి, 5, 6, 7 వచ్చింది. వెరీ రేర్ ఆ కాంబినేషన్. సో ఇది ఏంటిది? ఎక్స్పెరిమెంటు. ఇది యూవీ మెథడ్ మిర్రర్ కమ్మా. ఆ వేరే లెన్స్తో చేస్తే 20 సెంటీమీటర్స్ నుంచి నేను 45 దాకా చేస్తే దాని కరస్పాండింగ్ వీలో వచ్చింది. ఎఫ్ ఫార్ములా ఇది. UV/U+V చేస్తే అన్ని కాన్స్టెంట్గా వచ్చింది. ఇది యూవీ మెథడ్. దీని నుంచి మనం మిర్రర్కి కూడా యూవీ గ్రాఫ్ గీయాలి, 1/U 1/V గ్రాఫ్ కూడా గీయాలి. నేను ఒకేసారి 2 గ్రాఫ్లు గీసేటట్టు చేస్తాను. ఓకేనా? రెడీగా ఉండండి మీరు. చూడండమ్మా, యూ వాల్యూస్ 20, 25, 30, 35, 40, 45 తీసుకుంటే దాని కరస్పాండింగ్ వి వాల్యూస్ ఇది టేబుల్లో వేద్దాం. చూడండి, 20కి 45, 20కి 45, 25కి 32.5, 32.5 అంటే 30 తర్వాత 30కి 35కి మధ్యలో 32.5 ఉంది. నెక్స్ట్ 30కి 27.5, 30కి 27.5 అంటే 25కి 30కి మధ్యలో, 35కి 24, 35కి 24 అంటే 25 కన్నా 2 లైన్లు ముందు, 40కి 20, లక్కీ, 45కి 19, 45కి 19 అంటే 20కి 2 లైన్ల కింద పెడదాం అంతే. అంటే 19.3 ఉంది, మనం 19 అని పెట్టేసుకుందాం. ఇప్పుడు చూడరా, ఈ గ్రాఫ్ని జాగ్రత్త కలపండి. ఇలా వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దాం? గ్రాఫ్ గీసి ఆగిపోకూడదు, గ్రాఫ్ నుంచి కనుక్కోవాలి. ఫ్రమ్ యూవీ గ్రాఫ్ మెథడ్ focal length f is equals to OA plus OB/4. ఏం చేద్దాం? థర్డ్ వన్ తీసుకుందా, 30 నుంచి కొట్టండి. ఇక్కడ నుంచి ఎక్స్ ఇంటర్సెప్ట్, దీన్ని ఏ అనుకుంటున్నాను. పైన ఎన్ని పాయింట్స్ ఉన్నాయి కదమ్మా, ఈ పాయింట్స్లో పై నుంచి థర్డ్ పాయింట్ పెట్టాను. 1, 2, 3. ఇక్కడ నుంచి దీన్ని వై ఇంటర్సెప్ట్ కొట్టండి. ఇది బి అనుకుందాం. సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎంత ఇది? 30 + 27.5/4 ఎంత వచ్చిందమ్మా? అది 57.5/4 అంతేనా? 4 1s, 4 4s, 4 3s, 8 సెంటీమీటర్, 14 పాయింట్ సంథింగ్ సెంటీమీటర్. ఓకేనా? సరిపోతుంది అది అంతే. అంటే మనం చేసిన మిర్రర్ వేరు, నేను గ్రాఫ్ గీసిన వాల్యూస్ వేరు. ఊరికి చూడండి, ఈ వాల్యూస్కి నేను గ్రాఫ్ గీసాను అనమాట. ఈ వాల్యూస్కి గ్రాఫ్ గీస్తే మనకి ఇంత వాల్యూ వచ్చింది. దీని యావరేజ్ ఎంత వచ్చింది? 13.89 అంటే అరౌండ్ 14 కదా. ఇది కూడా 14.38 అంటే ఇది అరౌండ్ 14. ఆ విధంగా సరిపోతుంది. అలానే ఈ మిర్రర్లోనే ఇంకొక క్వశ్చన్ అడుగుతారమ్మా. ఏంటది? యూవీ మెథడ్తో పాటు 1/U 1/V గ్రాఫ్ కూడా చూడండి అనేసి. అది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి అమ్మా, ఎక్స్ యాక్సిస్ మీద 1/U తీసుకున్నాను, వై యాక్సిస్ మీద 1/V తీసుకున్నాను. ఒక్కొక్క యూనిట్ని 0.01, 0.02 అంటే ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 యూనిట్ ఈజ్ ఈక్వల్స్ టు 0.01. ఆన్ వై యాక్సిస్ కూడా 0.01 1 యూనిట్. ఎలా అంటే యూవీ మెథడ్లో చూడండి, ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 యూనిట్ ఈజ్ ఈక్వల్స్ టు 5 సెంటీమీటర్, వై యాక్సిస్లో కూడా 5 సెంటీమీటర్స్ కదా. అలాగే ఇక్కడ కూడా ఎక్స్ మీద 0.01, వై మీద కూడా 0.01. ఓకేనా? ఇప్పుడు ఒక రీడింగ్ చూడండి, ఇక్కడ 0.01
0.0500 ఉంది కదా, ఈ లాస్ట్ డిజిట్ని వదిలేద్దాం. అంటే 0.05 చూసాక దాని తర్వాత ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ రాయొచ్చు. చూడండి 0.050 అంటే 05, ఇక్కడ 0.0222 లాస్ట్ డిజిట్ వదిలేయండి. 0.02 తర్వాత 2 డివిజన్లు చూడండి మీరే, 0.5కి 0.02 తర్వాత 2 డివిజన్లు. ఓకే, 0.4కి 0.030, 0.030, 0.33 అంటే 3 తర్వాత 3 గీతలు, 1 2 3, 3 తర్వాత 0.03 తర్వాత 3 గీతలు, దీన్ని వదిలేయడమే. ఈ లాస్ట్ డిజిట్ని వదిలేద్దాం. 1 2 3 ఎంత వచ్చింది రాది, 33 ఇక్కడ, 36 అంటే ఇక్కడ, 3 తర్వాత 6 లైన్స్ అయితే పైకమ్మా, 3 తర్వాత 3 లైన్లు అయితే ఎక్స్ యాక్సిస్లో. ఓకేనా, చూసుకోండి ఒకసారి, దగ్గర పెట్టుకుని చూసుకుంటే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ 0.28, 0.028కి 41, 28 అంటే 3కి 2 డివిజన్స్ తక్కువ, 41 అంటే 4 తర్వాత 1. నెక్స్ట్ 25కి 0.25కి 50, నెక్స్ట్ 22కి 51, 0.022కి 0.51. వెరీ నైస్. ఇప్పుడు చూడండి, సింపుల్గా మనం 1/u 1/v గ్రాఫ్ నుంచి ఈ పాయింట్స్ అన్నీ కలిపితే ఒక ఫోకల్ లెంత్ వచ్చేస్తుంది. చూద్దామా? ఈ గ్రాఫ్ గీసేటప్పుడు కనీసం 3 లేదా 4 పాయింట్లు కలిసినట్టుగా గ్రాఫ్ గీద్దామమ్మా. ఈ 3 వస్తున్నాయి, బాగా వస్తున్నాయి. ఆ రీడింగ్ ఒకసారి చూద్దాం. రెడీ, చూడండి ఈ 3 ఎగ్జాక్ట్గా లైన్ మీదకి వచ్చాయి. ఇది కొంచెం పక్కకి వెళ్ళింది, ఇది కొంచెం పక్కకి వెళ్ళింది. ఇప్పుడు అంటే దీన్ని ఏ అనుకుందాం, దీన్ని బి అనుకుందాం. ఇప్పుడు గ్రాఫ్ నుంచి ఫోకల్ అంతా అలా ఫ్రమ్ గ్రాఫ్ F is equals to 2/OA plus OB. ఇదే మెథడ్ అమ్మా, 1/u 1/v మెథడ్లో ఇది ఫార్ములా. అదే UV మెథడ్లో అయితే F is equals to OA plus OB/4. ఇదంతా వచ్చింది. ఇప్పుడు చూడండి 2/0.07 ప్లస్ 0.07 అంటే 2/0.14. దీని ఆన్సర్ ఎంత వస్తుంది, సుమారుగా 14.28 సెంటీమీటర్స్. యూవీ గ్రాఫ్లో ఎంత వచ్చింది చూడండి, అది 14.38 వచ్చింది, ఇది 14.28 వచ్చింది. అంటే వీఆర్ డూయింగ్ వెరీ యాక్యురేట్లీ, అంటే నాట్ ఎగ్జాక్ట్లీ, మోస్ట్ యాక్యురేట్లీ అనుకోండి. ఓకేనా, ఇది మిర్రర్ తాలూకా ఎక్స్పెరిమెంటు, దాని క్యాలిక్యులేషన్, గ్రాఫ్ గీయడం. ఓకేమ్మా.